హలో అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చూడండి, చాలా చిన్నదండి. ఎందుకంటే మనము ఇంట్లో ఏమి తినబుద్ధి కానప్పుడు కొంచెము పుల్లగా ఇట్లా పచ్చి పులుసు మన తెలంగాణ స్పెషల్ మీకు తెలిసే ఉంటుంది. కానీ నేను ఎప్పుడు చేసిన పుల్లగా ఉండేదండి. కాకపోతే ఈసారి ట్రై చేశాను నేనైతే. ఎందుకంటే ఇన్ని రోజులు హాస్టల్లో ఉండేదాన్ని, ఏం సరిగా వంటలు చేయకపోయేదాన్ని. చిన్నప్పటి నుండి హాస్టలే, కానీ ఇంకా తప్పదు, ఇంటికి వచ్చిన కాబట్టి వంటలు చేయక తప్పడం లేదు. సో నేను ముందుగానే ఆనియన్ అండ్ కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ముందు ఒక ప్లేట్లో తీసుకున్నాను. తర్వాత ఒక బౌల్లో చింతపండు నానేసి తర్వాత బాగా పిసికి ఈ చింతపండులోనే ఈ పచ్చిమిర్చి, ఆనియన్ అండ్ కరివేపాకు వేసి బాగా ఇంకా పిసుకుతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనము ఇట్లా చేయడం ద్వారా దీనికి ఉన్న ఫ్లేవర్ అనేది మంచిగా వాసన ఏమంటారు టేస్టీ అనేసి ఏమవుతుంది, ఈ చింతపండు పులుసుకు అనేది చింతపండు వాటర్కి అనేవి బాగా పడుతుంది. అప్పుడు మనకి చింతపండు అనేది చింతపండు చారు అనేది మంచి వాసన, అంటే మంచి రుచి కూడా ఉంటుంది. ఇలా చేయండి మీరైతే. నేనైతే ఎప్పుడు చేసినా డైరెక్ట్ పోపేసి అందులోనే ఈ చింతపండు పులుసు పోసేదాన్ని. దాని ద్వారా ఎక్కువ పులుపులాగా అనిపించేది, ఏదో ఇక నార్మల్గా ఉండేదండి, అంతగా అనిపించలేదు. కానీ మా ఫ్రెండ్ నాకైతే ఇట్లా చెప్పింది, ఇలా చెయ్యి ఒకసారి ఎలా ఉంటుందో అంటే నేనైతే అలానే ట్రై చేశాను. చాలా నాకైతే బాగా నచ్చింది. ఇక చూడండి, బాగా పిసకాలి, ఎందుకంటే మనము ఇంకా పిసుకుతేనే కొంచెం దాని ఫ్లేవర్ అనేది దానికి పడుతుంది. ఇంకా నేను సపరేట్గా ఒక బౌల్ తీసుకున్నాను. ఇంకా మంచి పోపు గింజలు, కొంచెము ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి అది వేసుకొని బాగా ఏమంటారు బాయిల్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు తర్వాత బాగా పిసికిన ఈ చింతపండు అనేది మళ్ళీ నేను కారం పొడి కూడా యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం బాగా పులుపు ఉంటుంది కదా. సో నేను అందుకంటే కొంచెం కారం పొడి వేస్తే కొంచెం కారం కూడా స్పైసీ కూడా అనిపిస్తుంది. చూడండి, నేను ముందుగానే అది కొంచెం పసుపు వేసి నూనెలో మంచిగా బాయిల్ చేశాను. ఇప్పుడు ఈ పచ్చి పులుసు స్టవ్ ఆఫ్ చేశాను ఫ్రెండ్స్. నేను స్టవ్ ఆన్ చేయలేదు, ఎందుకంటే నేను మా ఫ్రెండ్ అయితే ఇలా చెప్పింది. నేను అది మనము మొత్తము అది పోపు అనేది బాయిల్ చేసిన తర్వాత మొత్తం స్టవ్ ఆఫ్ చేసి పోయాలి, మళ్ళీ దాన్ని మరగబెడితే టేస్ట్ అనేది పోతుంది అనేసి చెప్పింది. ఎందుకంటే దాని యొక్క ఫ్లేవర్ అనేది కూడా పోతుంది. సో ఇక ఇలా అయితే చేశాను. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్